చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగో 8,000 కోట్లని కోర్టుకి వెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా? టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు 1000 ఎకరాలు అమ్మలేదా? వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా? ఇప్పుడు 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదానీకి అమ్మలేదా? రేవంత్ రెడ్డి తెలంగాణలో అదానీకి అమ్ముడు పోలేదా? నిన్నటిదాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రుల పూట కలిసి అమ్ముడు పోలేదా? అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు? నాకైతే ఆశ్చర్యం. నేను ఎవరిని నమ్మట్లేదు. నా అనుచరులు అయితే, మీరు అంబేద్కర్ అనుచరులు అయితే, నీతి నిజాయితీ కావాలంటే, అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు 10లో 5-6 ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు. ఈ రాజమండ్రిలో 10లో 7 ఓట్లు ఉన్నాయండి మీకని. మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275కి ఇమీడియట్గా రెజ్యూమే పెట్టండి. ఓన్లీ 25,000 రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ. చాలామంది నా పేరు చెప్పుకొని 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. వద్దు, అవినీతి వద్దు. ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి, మీ ఓటర్ ఐడి పెట్టండి. నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత 16 నుండి 3 గంటల నుంచి 5 గంటల వరకు లేదా రాత్రి 10 గంటలకి నన్ను కలవండి. మా కోర్ కమిటీని కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను